బాబోయ్ అసలు మామూలుగా లేదండి. స్టార్టింగ్ పెట్టినప్పటి నుంచి గూస్ బంప్స్. అసలు అబద్ధం చెప్పట్లేదు నేను, నిజంగానే గూస్ బంప్స్. అంటే యాక్చువల్ మన వాళ్ళు అడిగే రివ్యూ వినే చెప్తాను చెప్పాను, విన్నాకే చెప్తున్నాను. చాలా బాగుంది. సాంగ్ లో లిరిక్స్ నాకు బాగా నచ్చాయి. మ్యూజిక్ అనేది అంతేం నాకు హైప్ అంతేం లేదు. అంటే బ్రహ్మ అఖండ అని చెప్పి సాంగ్ ఉంది కదా మనకి అఖండాలో, దానికి అంత ఇప్పుడు దగ్గరలో కూడా లేదు, అర్థమవుతుంది. బట్ లిరిక్స్ మాత్రం సూపర్ ఉన్నాయి, అమేజింగ్ ఉంది. ఇంకా బాలయ్య బాబు గారు చెప్పబల్ల అసలు విజువల్స్ అవన్నీ చూస్తుంటే. అందరూ లిరిక్స్ ని మ్యాచ్ చేయలేరు కదా, మ్యూజికే చూస్తారు మాక్సిమం చాలా మంది. లేదంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి సాంగ్స్ లో మనకి తమన్ గారు ఏంటంటే ఎక్కువ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటది. బట్ ఈ సాంగ్ అలా కాదు, లిరిక్స్ విన్నాను నేను. ఎందుకంటే అలా నేను వినగలిగానంటే అలా చేశారనమాట మ్యూజిక్, అర్థమవుతుందా. మేబీ అందుకే అలా మ్యూజిక్ కొంచెం డల్ అయిందని అనిపించిందేమో. మ్యూజిక్ అంతేమి నాకైతే అనిపించలేదు, కానీ లిరిక్స్ మాత్రం చాలా బాగున్నాయి. బాలయ్య బాబు గారు మాత్రం అద్దరు కొట్టేశారు అసలు లుక్స్. నిజంగా చెప్తున్నా, ఆయన కాకుండా ఇంకా ఎవరైనా ఊహించుకోవాలని కూడా కష్టంగా ఉంది అబ్బా అఖండ 2కి. నిజంగా ఆయన కాకుండా ఎవరిని ఊహించుకోలేము అంతే. మ్యూజిక్ విషయంలో అఖండ టాప్ అనుకోవచ్చు. ఇప్పుడు అఖండ 2 పోలిస్తే నాకు ఇప్పుడు వరకు వచ్చిన సాంగ్స్, ఇప్పుడు వరకు రిలీజ్ అయిన సాంగ్స్ ప్రకారం అయితే అఖండ ఇస్ ద బెస్ట్. అఖండ 2 ఇంకేమైనా ఉన్నాయో సో అవన్నీ చూసి తర్వాత మాట్లాడదాం. ప్రెసెంట్ వరకు అయితే మాత్రం అంతేం అనిపించలేదు నాకు. అఖండానే బాగా నచ్చింది సాంగ్స్ పరంగా. అఖండ 2 మాత్రం లిరిక్స్ బాగా అనిపించాయి నాకు. బాహుబలి కలెక్షన్స్ లీడ్ చేస్తుందా? ఎన్ని రోజులు మాట్లాడుకుంటారన్నా బాహుబలి ఇంకేం రావా? వస్తాయండి. బాహుబలి వేరండి. బాహుబలి ఎన్ని రోజులు తీశారు మీరు చెప్పండి, ఎన్ని పాటలు తీశారు మీరు చెప్పండి, ఎంత మందిని తీసుకున్నారు మీరు చెప్పండి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు మీరు చెప్పండి. దానికి దీని పోలికలు ఎందుకు పెడుతున్నారు మీరు? అసలు పెట్టద్దు. మళ్ళీ ఇప్పుడు మహేష్ బాబు గారు వస్తుంది కదా, దాని గురించి అడగండి. అప్పుడు అడగండి బాహుబలిని దాడుతుందా లేదని, అప్పుడు అడగండి. ఇప్పుడు వద్దు, ఇప్పుడు ఈ సినిమాలకి కాదు, అప్పుడు అడగండి వాటికి. అది నేను ఒప్పుకుంటా, అప్పుడు చెప్తా. ఎందుకు డిఫరెన్స్ ఏంటి అఖండకి? అది రాజమౌళి, ఇప్పుడు ఇది రాజమౌళి కాబట్టి మహేష్ బాబుది. అది అన్ని కోట్లు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ కోట్లు పెడతారు కాబట్టి. అక్కడ ఎంత మంది పనిచేస్తారు, ఇక్కడ ఇంకా ఎక్కువ మంది పనిచేస్తారు చేస్తారు కాబట్టి. సో అట్లా రాజమౌళి దాటిపోతాడు ఈ సినిమా. అవదు, ఎప్పుడు కావదు. ఆర్జీవి గారిని దాటడం రాజమౌళి గారు కావద్దు, రాజమౌళి గారిని దాటడం ఇంకా మన ఏ డైరెక్టర్ కొంచెం అవ్వకపోవచ్చు. అది హిందీలో కూడా రిలీజ్ అవుతుంది ఆల్రెడీ లైవ్ జరుగుతుందండి, హిందీలో లాంచ్ జరుగుతుంది. నాకు అది చూసి నాకు అనిపించింది, అదేంటి తెలుగులో మేలేమా ఇక్కడ ఎందుకు లైవ్ పెట్టలేదు, తీసుకెళ్లి హిందీలో పెట్టరేంటి? మాకు అర్థం కాదు. తర్వాత పెట్టుకోవచ్చు కదా హిందీలో. ఫస్ట్ ఎవరు బాలయ్య బాబు అంటే తెలుగులో కదా, హిందీకి ఎందుకు వెళ్ళిపోయారు లైవ్ కి సడన్ గా? నాకు అది నచ్చలేదు, నిజంగా నచ్చలేదు. ఆల్రెడీ ఫేమ్ ఉంది కదా, అక్కడ క్రియేట్ చేద్దాము అని చెప్పి. ఫేమ్ ఉన్న దగ్గర మళ్ళీ ఇంకా ఫేమ్ తెచ్చుకుంటా ఉండాలండి. మీరు ఫేడ్ అవుట్ అయిపోకూడదు కదా. మీరు అక్కడ ఎక్కడికో పోతే ఇక్కడ ఫేడ్ అవుట్ అవుతారు కదా మరి. మరి పుష్ప కూడా అలాగే చేస్తారు. నార్త్ ఇండియా చేసిన వచ్చారు నార్త్ చేసి ఇక్కడ పుష్ప నేను చూడలేదన్న. బాలయ్య బాబుని చూసే బాలయ్య బాబు గురించి చెప్తున్నా. అదే బాలయ్య బాబుని చూసే బాలయ్య బాబు గురించి చెప్తున్నా. పుష్ప నేను చూడలేదు, లేకపోతే అప్పుడే చెప్పుకునేదాన్ని. అప్పుడు నేను రివ్యూ చేయడానికి కూడా రాలేదు. వీళ్ళందరూ లాక్కొని వచ్చాను బిగ్ బాస్ వల్ల రివ్యూ, లేకపోతే నేను వచ్చేదాన్ని కాదు. సీట్లలో ఎవరిని కూర్చొని ఇవ్వలేదు, స్పీకర్లు కూడా పగిలిపోయాయి. మరి ఇప్పుడు అఖండ 2 పరిస్థితి ఎలా ఉంటుంది థియేటర్? మన ఓజీకి పగిలింది ఆల్రెడీ, ఒక దగ్గర విన్నాము చూసాము. సో ఖచ్చితంగా అఖండ 2 మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సింది. ప్లీజ్ అంబులెన్స్లు కాదు, సౌండ్ బాక్స్ కొంచెం గట్టిగా తీసి పెట్టుకోండి, అర్థమవుతుందా? అవి కొంచెం పగలకుండా చూసుకోండి. అట్ ది సేమ్ టైం సీట్లు కూడా జాగ్రత్త అమ్మా. పాపం ఎందుకు ఆ థియేటర్ వాళ్ళకి ఇబ్బంది పెడతారు? మీరు ఏమన్నా ఉంటే నేల మీద కూర్చొని ఎగరొచ్చు కదా, సీట్ల మీద వద్దండి, ఓకేనా? నిజంగానే చెప్తాను, టాప్ లేచిపోతుందండి. బాలయ్య బాబు గారు అసలు కనిపించిన ప్రతి ఒక్క సీన్ కి విజిల్, నోరు, గొంతు మొత్తం పోతాయి, అన్ని పోతాయి. ఇంకా అంతే, ఇదైతే నిజం, తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. తమన్ గారు ఇంకా ఏదో దాచారు అనిపిస్తుంది మ్యూజిక్. సో అందుకే ఇవన్నీ కొంచెం లిటిల్ గా అట్లా వదిలేరు అనిపిస్తుంది. సో మామూలుగా ఉండదు, నాకు తెలిసి ఇంకా మనోడు వస్తాడు, తమను ఖచ్చితంగా వస్తాడు. సరే.